అజెండా ఏంటంటే ఫస్ట్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ ఒకటి చాలండి. సో కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత దెన్ ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి? నాగేంద్ర వీడియో వీడియో స్టాప్ చేయి. ఓకే, సో లాస్ట్లో మనం మాడ్యూల్స్ డిస్కస్ చేసాం. మాడ్యూల్స్లో యూజర్ డిఫైన్ మాడ్యూల్ అంటే ఏంటనే డిఫైన్ చేసాం. తర్వాత ప్రీ డిఫైన్ మాడ్యూల్ అంటే ఏంటనే చెప్పాం. థర్డ్ పార్టీ మాడ్యూల్ గురించి డిస్కస్ చేయలేదు. సో ఇది ఒకసారి రిక్యాప్ చేసి దీని గురించి మాట్లాడతాను. దీని గురించి మాట్లాడిన తర్వాత రిక్వెస్ట్ అనే మాడ్యూల్ గురించి మాట్లాడతాను. ఇది మాట్లాడినప్పుడు మళ్ళీ మనం ఏపీఐస్ గురించి, హెచ్టిటిపి రిక్వెస్ట్ గురించి, దాని తర్వాత ఫ్రంట్ ఆపరేషన్స్ గురించి, వీటి గురించి అంతా మాట్లాడతాం మనం. ఓకే, అంటే నెక్స్ట్ 2 daysలో జరిగే థింగ్స్ గురించి చెప్తున్నాను అనమాట. ఈ వీక్ కూడా అంతే. ఈ వీక్ కూడా కొంచెం ఇంటెన్సిటీ ఉంటుంది. దాంతోపాటు యూ విల్ లెర్న్ హౌ టు కాల్ ఎనీ ఏపీఐ. ఏ ఏపీఐనైనా ఇలా కాల్ చేయాలనేది తెలుస్తుంది. తర్వాత ఏపీఐ అంటే ఏంటో అర్థమవుతుంది మీకు ఈ వీక్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ దిస్ కమ్యూనికేషన్. ఎంతమందికి ఇక్కడ కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఉంది? ఇన్స్టాగ్రామ్లో అడిగారు కదా క్వశ్చన్, అడిగితే కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే పాయింట్లకు అడిగారు కదా. హౌ మెనీ? నాకు తెలిసి ఇంకా 80 మెంబర్స్ ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 5%, 6% తప్ప మిగతా వాళ్ళందరికీ అదే థాటే ఉంటుంది అనమాట. సో మెయిన్ థింగ్, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఇంగ్లీష్ అందరికీ అర్థం అవుతుంది. ఎవరికైనా అర్థం కాదా ఇంగ్లీష్? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంగ్లీష్ అందరికీ అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది ఇంగ్లీషు కదా. సో ఇంగ్లీష్ అందరికీ అర్థమవుతుంది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడమన్నమాట, ఎక్కువ మాట్లాడము. వీ వోంట్ స్పీక్. సో ఎక్కువ మాట్లాడడం కాబట్టి మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఒక గ్రామర్ ప్రాబ్లం వస్తుంది కొంతమందికి. కొంతమందికి గ్రామర్ ప్రాబ్లం లేకపోయినా ఒకాబులరీ ప్రాబ్లం ఉంటుంది. ఒకాబులరీ రాదనమాట. అంటే ఇక్కడ ఏం వర్డ్ యూజ్ చేయాలి, ఇక్కడ ఏం వర్డ్ యూజ్ చేయాలని తెలియదు అనమాట. ఒకటి గ్రామర్ ప్రాబ్లం ఉంటుంది, ఒకటి ఒకాబులరీ ప్రాబ్లం ఉంటుంది, లేదా 2 ప్రాబ్లం ఉంటాయి. అంటే కొందరికి గ్రామర్ రాదు, ఒకాబులరీ కూడా రాదనమాట. ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఓకే, సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో సబ్జెక్ట్ గ్రిప్ కాదు, కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాం. అది కాన్ఫిడెన్స్. సబ్జెక్ట్ గ్రిప్ కూడా ఓకే, బట్ అది వేరనమాట. అంటే కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట సబ్జెక్ట్ గ్రిప్ లేనప్పుడు. సో ఒకాబులరీ, గ్రామర్ అనమాట. ఈ 2 మెయిన్ థింగ్స్ అనమాట మనకి లేనిది, అంటే చాలా మందికి ఇబ్బంది పడేది. సో దీనికి మనం ఏం చేయాలంటే ఒకటి ఒకాబులరీ బిల్డ్ చేసుకోవాలి. ఒకాబులరీ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒకటి చదవండి. అంటే లైక్ న్యూస్ పేపర్ లేదంటే బుక్, ఏదో ఒకటి రోజుకి అట్లీస్ట్ ఒక పేపర్ చదవండి. ఆ పేపర్లో మీకు తెలియని ఏదైనా కీవర్డ్స్ వచ్చాయనుకోండి, ఒక కీవర్డ్ మాత్రమే తీసుకోండి, ఒక వర్డ్ తీసుకోండి. దాన్ని సెంటెన్సెస్లో యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. మ్యూట్ చేసుకోరా. దాన్ని సెంటెన్సెస్లో యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఫస్ట్ థింగ్. దీనివల్ల ఒకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దెర్ ఈస్ నో నీడ్ టు టాక్. మన నేటివ్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. మనం ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాలి? మన థాట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎవరికైతే తెలుగు రాదో వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడాలన్నమాట, అంతే. సో మన థాట్స్ని అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి. దానికోసం ఇంగ్లీష్ కావాలన్నమాట. ఓకే, స్పెల్లింగ్ బీ కాంపిటీషన్స్ ఇవన్నీ క్వాలిఫై అవ్వడానికి కాదు. ఓకే, సింపుల్ థింగ్, వాట్ ఎవర్ థాట్స్ వీఆర్ హ్యావింగ్ వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ దెమ్ ప్రాపర్లీ, అంతే. దానికి బేసిక్ ఒకాబులరీ కావాలి మనకు, బేసిక్ గ్రామర్ కావాలి. ఓకే, బేసిక్ ఒకాబులరీ ఎలా బిల్డ్ అవుతుంది అంటే ఇలా, రోజుకి అట్లీస్ట్ ఒక పేపర్ చదవండి ఏదైనా. దాంట్లో ఏదైనా కొత్త వర్డ్ వస్తే ఆ కొత్త వర్డ్ తీసుకొని మాట్లాడండి. ఆ కొత్త వర్డ్ని సెంటెన్సెస్లో ఇంక్లూడ్ చేయండి. అలా మెల్లమెల్లగా మీకు ఆ వర్డ్స్ అన్ని గుర్తుంటాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూతో స్టార్ట్ చేయకండి, వద్దు. మీరు స్టార్ట్ చేసినారనుకో మీరు చదవరు, పక్కన పెట్టేసి పక్కనకి వెళ్ళిపోతారు. ఏదైనా చిన్న నావెల్ చూడండి, ఈజీ వర్డ్స్ ఉండేలాగా చూసుకోండి. టైమ్స్ ఆఫ్ ఇండియా తర్వాత ఇవన్నీ చదివారనుకోండి, మీరు ఆ పారాగ్రాఫ్ని అర్థం చేసుకోవడానికి గంట సేపు పడుతుంది. సో పేపర్ మొత్తం కాదు చైతన్య, పేపర్ మొత్తం కాదు, నాకు అర్థమైంది. ఇంట్రెస్టింగ్ ఏరియాస్ అవన్నీ, బట్ ఇవి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి అన్నమాట మనకు.
సో మెల్లగా ఏదైనా బుక్స్తో, ఏదైనా సింపుల్ బుక్స్తో ఏవైనా అక్కడ స్టార్ట్ చేస్తే బెటర్. మీరు ఇంగ్లీష్ చూస్తున్నప్పుడు కూడా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడడం, ఆ వర్డ్ ఏంటి అర్థం చేసుకోవడం, ఇలా అన్నమాట. ఆ వర్డ్స్ని ఎక్కువ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, దెన్ ఇది ఫస్ట్. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే చాట్ జీపీటీ ఏదో, ఓకే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. దెన్ సెకండ్ ఏంటంటే ఏదో ఒక బుక్ చదవండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ జానర్లో ఒక బుక్ చదవండి. ఏదైనా ఏదైనా ఓకే, చిన్నపిల్లల బుక్ అయినా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఈవెన్ సిబిఎస్ఈ బుక్స్ అయినా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఏదో ఒకటి ఏదో ఒకటి ఒక చిన్న పారాగ్రాఫ్ చదవండి చాలు. దాంట్లో మీకు ఏవైతే వర్డ్స్ రావో ఆ వర్డ్స్ని పిక్ చేసుకొని అవి ఎందుకు యూజ్ అవుతున్నాయి అనేది నేర్చుకోండి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీ గ్రామర్ ఇంప్రూవ్ అవ్వాలనుకున్నప్పుడు మనకి గ్రామర్ రాదని కాదు, మనం మాట్లాడమన్నమాట ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా తప్పు గ్రామర్ మాట్లాడుతున్నాను అనుకో, మీరు క్యాచ్ చేస్తారు, అదే చైతన్య ఇలా మాట్లాడారా అని నవ్వుకుంటారు. సో అంటే మనకు తెలుసు, బట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువ మాట్లాడడం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం సింపుల్ ట్రిక్ చెప్తా. మీ డే అంతా అయిపోగానే లాస్ట్ డే ఎండ్కి రాత్రి ఒక 1 minute లేదా 2 minutes మీ ఫోన్ ఓపెన్ చేసి రికార్డర్ ఓపెన్ చేసి మీ వాయిస్ రికార్డ్ చేయండి. ఏం రికార్డ్ చేస్తారు? మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదైతే చేశారో ఆ పనులన్నీ ఇంగ్లీష్లో చెప్పండి. ఐ వోకప్ అట్ 8 o'clock, దెన్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ లైక్ దిస్, దెన్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ లైక్ దిస్ అని అట్లా రికార్డ్ చేసుకోండి ఒక 1 minute ఆర్ 2 minutes. దెన్ ఈ రికార్డ్ చేసుకోండి వెంటనే వినండి. విని మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని విన్నప్పుడు అవి నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకోకుండా ఏం చేయాలనేది నేర్చుకోండి. దాన్ని రిపీట్ కాకుండా చూసుకోండి. అలా రోజు ఒక 1 month, 2 months, 3 months చేశారనుకోండి, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. కానీ దీంట్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, మీ వాయిస్ మీరు వినాలంటే బాధగా ఉంటుంది అనమాట ఫస్ట్లో. ఓకే, సో అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీ వాయిస్ మీరు వినడానికి కొంచెం ప్రాబ్లం అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? మీ వాయిస్ మీకు నచ్చకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది? సో మనకి మనం ఫస్ట్ నచ్చాలన్నమాట. ఓకేనా? ఆ సెల్ఫ్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోండి, డెఫినెట్గా మీకు చేంజెస్ కనిపిస్తాయి. సో ఇది సెకండ్ థింగ్. ఓకేనా? ఇది అయిపోగానే నెక్స్ట్ ప్యారలల్గా ఇంకోటి ఏం చేయాలంటే, ఇప్పుడు రికార్డ్ చేశారు కదా ఇంతకు ముందు, అంటే రికార్డ్ అంటే వాయిస్ రికార్డింగ్ చేశారు. ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేయండి. సెల్ఫీ తీసుకోండి. ఓకే, సెల్ఫీ తీసుకోండి. సెల్ఫీలో మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, రిజిడ్గా ఉన్నారా లేదంటే ఓపెన్గా ఉన్నారా, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. మీకు అన్నీ తెలుసు, మీకు అన్నీ అర్థమవుతాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఏం ఉండదు అనమాట. మీరు చూస్తే అర్థమైపోతుంది అంతే. ఒక వీడియో చూసారనుకోండి, ఓకే ఇక్కడ నేను బాగాలేను, ఇక్కడ బాగున్నాను అనే పాయింట్ మీకు అర్థమవుతుంది. సో ఇది థర్డ్ పాయింట్. దీంతో పాటు ఫోర్త్ పాయింట్, డైలీ ఏం చేయాలి? డైలీ ఏం చేయాలంటే చాట్‌జీపీటీ కానీ జెమినై కానీ ఏదో ఒక యాప్ ఓపెన్ చేసి యాప్లోకి వెళ్ళి యాప్లో 1-to-1 కమ్యూనికేషన్ ఉంటుంది కదా, మీరు వాయిస్ ఓవర్ ఆన్ చేస్తే అది నీతో మాట్లాడతారు, నువ్వు దాంతో మాట్లాడచ్చు. సో నువ్వేం చెప్తావంటే, యాక్ట్ లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాం కదా, యాక్ట్ లైక్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్, ఐ వాంట్ టు లెర్న్ కమ్యూనికేషన్, ఎవాల్యుయేట్ వాట్ ఐ ఆమ్ టాకింగ్, సో ఆస్క్ మీ ద క్వశ్చన్స్, ఐ విల్ టాక్ విత్ యూ, లెట్స్ హ్యావ్ ఏ 1-to-1 చాట్ అని అడగండి. అలా 1-to-1 చాట్ గురించి మాట్లాడండి. ఈ 1-to-1 చాట్ మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నా, లెట్స్ హ్యావ్ ఏ 1-to-1 చాట్ ఆన్ బిగ్ బ్యాంగ్ థియరీ అని అడిగాను అనమాట. సో అది మాట్లాడుతుంది, నేను మాట్లాడతా, అలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ద్వారా నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, దాంతో తెలుగులో మాట్లాడకూడదు. అలా కాన్వర్సేషన్ బిల్డ్ చేయండి. ఓకే, ఇక్కడ ఎక్కడ మీ ఫ్రెండ్స్ చూస్తున్నారు, మీ ఫ్రెండ్స్ వచ్చి ఆహా ఇంకేం బా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడితే పట్టించుకోవద్దండి. ఓకే, ఎందుకంటే అవి మామూలుగా వస్తూ ఉంటాయి. వాటిని మనం పట్టించుకొని మనం చేయకపోని ఉన్నాం అనుకోండి, మనకే లాస్ అవుతుంది. సో రేపు పొద్దున ఎవరు రారు. నీకు ఇంగ్లీష్ రాకపోతే నువ్వు ఎంత నేర్చుకున్నా దానివల్ల యూజే ఉండదు అనమాట. ఓకే, కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 4 చేయండి, మీకు డెఫినెట్గా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి, మీరు మాట్లాడిన ఏవైతే వీడియోస్ ఉన్నాయో మీకు ఎవాల్యుయేషన్ కావాలంటే చాట్‌జీపీటీకే ఇవ్వండి. ఇచ్చి దీన్ని అప్లోడ్ చేసి ఇది నేను మాట్లాడా, దీంట్లో ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటనే దాన్ని అడగండి, ప్రాబ్లం ఏం లేదు, చెప్తుంది. ఓకే, ఇలా ట్రై చేయండి, కమ్యూనికేషన్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. దెన్ కాన్ఫిడెంట్కి వచ్చేటప్పటికి, నా గురించి చెప్పాలంటే నాకు కూడా అంత కాన్ఫిడెంట్ ఉండేది కాదనమాట. అంటే లైక్ వెన్ ఐఎమ్ ఫెయిల్,
ఆల్రెడీ ఇంతకుముందు కమ్యూనికేషన్ సెషన్స్ లో చెప్పాను నేను ఏంటంటే మా ఇంట్లోకి ఎవరైనా మా బంధువులు వస్తే నేను లోపలికి వెళ్ళి బీరువా వెనకాల దాక్కుండే అంత పిరికితనం అనమాట అప్పుడు. అర్థమవుతుందా? అంత థింగ్ అనమాట. అసలు ముందరికి వెళ్ళి మాట్లాడలేను. ఓకే, విశాల్ మ్యూట్ చేసుకో, సారీ వీడియో ఆఫ్ చేయవా? ఓకే. సో ఇలాంటి అంత కాన్ఫిడెంట్ లేని పర్సన్ అన్నమాట, అంత ఇంట్రోవర్ట్ పర్సన్. కానీ పాయింట్ ఏంటంటే మెయిన్ గా చాలా మంది ఎందుకు కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వరు అంటే, అంటే నేను ఇప్పుడు కొంచెం నిజాలు మాట్లాడతాను. మేబీ దీంట్లో కొంతమందికి ఇబ్బంది అనిపించచ్చు, కానీ ఇవే నిజాలు అనమాట. నాకు అర్థమైంది, అంటే నేను కొంచెం సోషలాజికల్ అండ్ సైకలాజికల్ పర్స్పెక్టివ్ గా ఆలోచించినప్పుడు నాకు అర్థమైన థింగ్ చెప్తాను. ఒకటి, చాలా మంది లుక్స్ మీద డౌట్ ఉంటుంది అనమాట వాళ్ళకు, చాలా మందికి. ఇంకోటి, వాళ్ళు మాట్లాడితే కామెడీగా ఫీల్ అవుతారేమో అని కొంతమంది అనుకుంటారు. నేను కరెక్ట్ మాట్లాడతానా, రాంగ్ మాట్లాడతానా, పీపుల్ ఎలా జడ్జ్ చేస్తారు నన్ను, మళ్ళీ నెక్స్ట్ నుంచి అలాగనే ఉంటది కదా అని కొంతమంది అనుకుంటారు అనమాట. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. ఇది సెకండ్ ఫ్యాక్టర్ అనమాట. మూడో పాయింట్ ఏంటంటే మొహమాటం. ఏంటంటే నేను మాట్లాడితే కరెక్ట్ మాట్లాడతానా లేదా, ఏమవుతుంది ఏంటనేది అనమాట. సో ఇవి నాకు కూడా ఉండేవి. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ లవ్ అన్నమాట. ఇది లేకుంటే ఏం చేయలేం మనం. ఓకేనా? ఫస్ట్ ఇది ఉండాలన్నమాట మనకు. ఇది లేకుంటే మనం ఏం చేయలేం. సో కాబట్టి ఫస్ట్ దీన్ని బిల్డ్ చేసుకోండి. ఇది బిల్డ్ అవుతే ఆటోమేటిక్ అన్ని బిల్డ్ అవుతాయి. ఓకేనా? మీ సర్కమ్స్టాన్సెస్ చేంజ్ చేయండి. మీకు ఏదైతే నచ్చట్లేదో దాన్ని మార్చుకోండి. అది మీ బాడీలో అవ్వచ్చు, మీ బిహేవియర్లో అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఫస్ట్ అద్దం ముందర చూసుకోండి, మీకు నచ్చట్లేదు, ఇది చేంజ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. చేంజ్ చేయడానికి ఏదైతే వీలవుతుందో అది చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఇక్కడ. సెకండ్ థింగ్, యాక్సెప్ట్ చేయండి. మనం ఎట్లున్నామో అట్లా యాక్సెప్ట్ చేయాలన్నమాట. మీకు ఒక చెప్పాల్సింది అంటే, నేను అవుట్ ఆఫ్ ద లైన్ వెళ్తున్నా, బట్ ప్రాబ్లం ఏం లేదు, మీరు అర్థం చేసుకోండి. బ్యూటీ స్టాండర్డ్స్ అనేది థర్డ్ పర్సన్ క్రియేట్ చేసింది అనమాట. ఎవరు క్రియేట్ చేసింది ఏం కాదు. అందుకే జనరల్ గా, ఇది మీకు చెప్పకూడదు చెప్పచ్చు నాకు తెలియదు, బట్ ప్రాబ్లం ఏం లేదు, అందరూ అడల్సే కదా. సో ఇప్పుడు జనరల్ గా బయట మనం వెళ్తున్నప్పుడు, అరే వీనికి ఎట్లా ఆ పాప పడిందిరా, లేదంటే అరే ఆ పాపకి ఎట్లా రా వీడు పడ్డాడు అనే పాయింట్ లాగా మీరు థింక్ చేస్తారు కదా. సో అది ఎందుకు థింక్ చేస్తారు అంటే, దెర్ ఇస్ నో బ్యూటీ స్టాండర్డ్. దెర్ ఇస్ ఏ కోట్ వేర్, ఎట్లుంటది అంటే కోట్, బ్యూటీ లైస్ ఇన్ ద బిహోల్డర్ అని ఉంటది అనమాట. అంటే చూసేవాని బట్టి బ్యూటీ ఉంటది అనే పాయింట్ లాగా ఉంటది అనమాట. మనకి తెలీదు అవతల వాళ్ళకి ఎలాంటి థింగ్స్ నచ్చుతాయి, ఎలాంటి థింగ్స్ నచ్చవు అనేది. సో జనరలిస్టిక్ వ్యూలో ఒకటి క్రియేట్ చేశారనమాట ఈ కార్పొరేట్ వరల్డ్. ఎందుకంటే సెల్ చేయాలి కాబట్టి, అంతే. అర్థమవుతుందా? సో దెర్ ఈస్ నో బ్యూటీ స్టాండర్డ్స్. మీది మీరు ఎంబ్రేస్ చేసుకోవాలన్నమాట, అంతే. ఎంబ్రేస్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఉండాలి. మీకు ఎలాగైతే నచ్చుతుందో అలా చేంజ్ అవ్వాలన్నమాట, సింపుల్గా, మెల్లమెల్లగా. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మెల్లగా. అంటే నలుగురిలోకి వచ్చి మాట్లాడడానికి నీకు భయం పోతుంది అన్నమాట కొద్దిగా. దెన్ అంటే సెకండ్, కొన్ని థింగ్స్ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చాయి అనమాట. ఒకటి ఇది ఎంబ్రేస్ చేయడం. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే, సింపుల్ థింగ్, హెల్తీ ఫుడ్ తినాలి, హెల్తీగా ఉండాలి. సెకండ్ థింగ్ హెల్తీ అనమాట. హెల్తీ ఫుడ్ తినాలి, హెల్తీగా ఉండాలి, సెకండ్ థింగ్. ఇది అందరూ పాటిస్తే సరిపోతుంది. దెన్ థర్డ్ థింగ్ ఏంటంటే, మీరు ఒకటి ప్రాపర్గా ఆలోచించండి. అంటే జనరల్ మొహమాట పడతాము, ఇది అంటాం కదా. మీరు ఇప్పుడు ఏ టాప్ మనీ ఉన్న వాళ్ళని చూసినా, ఎవరైనా, మీరు కొలిచే హీరో యాక్టర్స్ అయినా, టాలీవుడ్లో ఎవరైనా, లేదంటే హాలీవుడ్లో ఎవరైనా, బాలీవుడ్లో ఎవరైనా, లేదంటే టాప్ రైటర్స్ అయినా, టాప్ యాక్టర్స్ అయినా, ఎవరైనా ఒక మంచి పొజిషన్లో ఉండే వాళ్ళు ఎవరు మొహమాట పడరు అనమాట. మొహమాట పడితే అక్కడే ఉంటాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రణ్బీర్ కపూర్, అంటే నేను అనుకునేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీల్స్ చేయాలనుకున్నప్పుడు కొన్నిసార్లు భయం అవుతుంది, అరే రీల్స్ చేయాలా, నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవాలా అని. లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రేజీ హుక్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నప్పుడు, అరే ఇది యాడ్ చేయాలా, సిగ్గేస్తుంది అనమాట. బట్ అప్పుడు నేను నా మైండ్లో చెప్పుకునే పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు యాక్టర్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీకే సినిమాలో అమీర్ ఖాన్ యాక్టింగ్ చేశాడు, దాంట్లో క్లాత్ లేకోకుండా యాక్టింగ్ చేశాడు. రణబీర్ కపూర్ టవల్ కట్టుకొని యాక్టింగ్ చేశాడు అనమాట. సో ఇప్పుడు వీళ్ళకి లేని సిగ్గు మనకెందుకు? అర్థం చేసుకోండి దాన్ని. అర్థమవుతుందా? సో కాబట్టి అంటే నా పాయింట్,
షైనెస్ ఉండకూడదని కాదు, ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేది మనం నేర్చుకోవాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మన షైనెస్ ని వదిలిపెడతామో అప్పుడే మనం డెవలప్ అవుతాం. అంత సింపుల్ థింగ్. మీరు ఇదే ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఎన్టీఆర్ లేదంటే ఇప్పుడు రవితేజ ఉన్నాడు అనుకో, ఆ ఒక ఉమెన్ వేషం వేసుకోవాలంటే వేస్తాడు, ఎందుకంటే దాని ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఇది వేస్తే ఏమనుకుంటారో అనేది ఎవరు ఆలోచించారు అనమాట. చిరంజీవి వేశాడు ఆ సినిమాలో. సో అలా చేశారు కాబట్టి వాళ్ళు యాక్టర్స్ అయ్యారు, వాళ్ళ దగ్గర డబ్బులు వస్తున్నాయి అనమాట. అంటే మీరు చేయమని కాదు నేను చెప్పేది, జస్ట్ దాన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోమని చెప్తున్నాను అనమాట. అంటే పాయింట్ ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ సింపుల్ థింగ్, మొహమాట పడకూడదు అనమాట. మీరేం తప్పు చేయట్లేదు, మీ దగ్గర జెన్యూనిటీ ఉంది, మీరు మాట్లాడుతున్నారు, అది అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు జడ్జ్ చేస్తారా లేదా అనే పాయింట్ ఎక్కడ గుర్తుపెట్టుకోకండి, ఎందుకంటే ఎవరు ఏం గుర్తుపెట్టుకోరు. సో సింపుల్ థింగ్ అన్నమాట. నేను ఫస్ట్ లో చేసిన రీల్ కిందకి వెళ్ళి చూసారా అనుకో, అది ఎంత చెత్తగా ఉంటుంది అంటే అంత చెత్తగా ఉంటుంది, బట్ నేను అయినా పోస్ట్ చేశా, అలా పోస్ట్ చేసుకుంటూ వచ్చా. కానీ ఫస్ట్ లో ఉన్న రీల్ కి ఇప్పుడున్న రీల్ కి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవరైనా గమనించారో లేదో నాకు తెలియదు అనమాట. బట్ నా రీల్స్కి వెళ్ళి చూడండి, ఫస్ట్ రీల్ చూడండి, ఎల్ఎల్ఎంస్ ని ఫ్రీగా ఇచ్చిన రీల్. ఆ రీల్ చూసారనుకోండి నాకే నవ్వు వస్తుంది ఇప్పుడు, కానీ అది డిలీట్ చేయట్లేదు, ఎందుకంటే ఆ రీల్ మనకు ప్రతిసారి గుర్తు చేస్తుంది అన్నమాట, నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు అనే పాయింట్ లాగా. సో కాబట్టి మొహమాట పడకండి, మొహమాట పడితే ఏం రాదు. మొహమాట పడకండి. ఆ ఎలా గ్రో అవ్వాలి ఏంటనే పాయింట్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి, మనుషులతో ఎలా డీల్ చేసుకోవాలో నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఈ 3 థింగ్స్ ని మెయింటైన్ చేసుకున్నారంటే కాన్ఫిడెంట్ ఆటోమేటిక్ అదే బిల్డ్ అవుతుంది. అర్థమవుతుంది? మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి, హెల్తీగా ఉండండి, మొహమాట పడకండి. సింపుల్ థింగ్ అంతే. కమ్యూనికేషన్ చేసుకోవాలంటే ఈ 4 అంతే, ఈ 4 చేస్తే